వెల్కమ్ టు MG9 న్యూస్. ఎమ్మిగనూరు నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతా ఎమ్మెల్యే అభ్యర్థి బుట్టా రేణుక. కర్నూలు జిల్లా ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మిగనూరు పట్టణంలో పెద్ద పార్కు నుండి వైఎస్ఆర్ సర్కిల్, సోమప్ప సర్కిల్, గాంధీ సర్కిల్, షరఫ్ బజార్, నీలకంఠేశ్వర స్వామి దేవాలయం, సోమేశ్వర టాకీస్, శ్రీనివాస్ టాకీస్, ఇందిరానగర్ కూరగాయల మార్కెట్, శివ టాకీస్ సర్కిల్ మీదుగా భారీ జనసంద్రంలా సాగిన రోడ్ షో. ప్రజలకు అభివాదం తెలుపుతూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వేయించాలని అభ్యర్థిస్తూ సాగిన రోడ్ షో. ఎమ్మెల్యే అభ్యర్థి బుట్టా రేణుక మాట్లాడుతూ ఎమ్మిగనూరు నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని, వ్యాపారస్తులకు, రైతులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తానని, ఎక్కడ అవినీతికి తావు లేకుండా చేస్తానని, పట్టణంలో నీటి ఎద్దడి లేకుండా శాశ్వత పరిష్కారం చేస్తానని, చేనేతలకు అన్ని విధాలుగా ఆదుకున్న ప్రభుత్వం జగన్ ప్రభుత్వానికి దక్కుతుందని, ఎలక్షన్ ముందు మాత్రమే చంద్రబాబుకి చేనేతలు గుర్తొస్తారు. కనీసం చంద్రబాబు మేనిఫెస్టోలో కూడా చేనేతల గురించి ఎక్కడ ప్రస్తావించలేదు. ఒట్టి మాటలతోనే టెక్స్టైల్స్ పార్క్ నిర్మిస్తా, చేనేతలను ఆదుకుంటా అని కళ్లబొల్లి మాటలు ప్రజలు నమ్మరని ఆమె అన్నారు. దారి పొడవునా జనాలకు అభివాదం తెలుపుతూ షాప్ తిరుగుతూ మా అమ్మగారికి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వేయించాలని అభ్యర్థించిన బుట్టా ప్రతుల్ అత్త కోసం కోడలు జనాలకు అభివాదం తెలుపుతూ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి మా అత్త నీ భారీ మెజార్టీతో గెలిపించాలని బుట్టా సాహితీ అభ్యర్థించారు. మన ప్రియతమ నాయకులు, నియోజకవర్గ సీనియర్ నాయకులు ఎర్రగొట్ట జగన్మోహన్ రెడ్డి, రాష్ట్ర లింగాయత్ కార్పొరేషన్ చైర్మన్ వై రుద్రగౌడ్, మండల అధ్యక్షుడు బిఆర్ బసిరెడ్డి మాట్లాడుతూ చెన్నకేశవరెడ్డి బలపర్చిన మన ఎమ్మెల్యే అభ్యర్థి బుట్టా రేణుక కర్నూలు ఎంపీ బివై రామయ్యకి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వేయించి అఖండ మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు. ఎంపీ అభ్యర్థిని బివై రామయ్య మాట్లాడుతూ ఎమ్మిగనూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి బుట్టా రేణుకకి నాకు 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వేయించాలని అభ్యర్థించారు. MG9 న్యూస్తో విలేకరి గౌడ్.